హలో మగవాళ్ళు, హాయ్ మహారాజాస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ నేచర్ని చూపిద్దాం అనుకుంటున్నానండి. నేచర్ అనగానే గుర్తొచ్చేది వాటర్ ఫాల్సే కదండి. మనం ఇప్పుడు రంప వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నామండి. సో ఇక్కడ మనం గేట్ దగ్గర బైక్స్ అండ్ కార్స్ పార్క్ చేసేసుకుని ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుందండి. సో అది తీసేసుకున్నామంటే పైకి చక్కచక్క ఎక్కేసి మన నేచర్ని ఆస్వాదించేయచ్చు. కానీ చిన్నపిల్లలకి ఇక్కడ ఫుడ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే హిల్ స్టేషన్ కాబట్టి నెంబర్ ఆఫ్ మంకీస్ ఉన్నాయండి. సో ఫుడ్ నమాంతం తీసుకెళ్ళిపోతున్నాయి, పిల్లలు భయపడిపోతున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఫుడ్ విషయంలో అయితే. సో ఇక్కడ చూడండి, నేను ఏం చూపిస్తున్నానో వాటర్ సౌండ్ వినబడగానే కెమెరా ఆటోమేటిక్గా అటు సైడ్కి వెళ్ళిపోతుందండి. సో మేము వచ్చేసి కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యామండి. కాకినాడ నుంచి రంపకి వెళ్ళడానికి 2 వేస్ అయితే ఉన్నాయి. మేము సామలకోట, సూర్యంపాలెం, రాజానగరం, కోరుకొండ మీదుగా గోకవరం వచ్చామన్నమాట అండి. ఇంకొక రూట్ కూడా ఉంది, కాకినాడ, సామలకోట, పెద్దాపురం, జగ్గంపేట, బలభద్రపురం. అక్కడి నుంచి మనకి రూట్ అనేది కంబైన్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, 2 hours 30 minutes పట్టిందండి. ఈ వాటర్ అయితే గుర్తుపెట్టుకోండి, వచ్చేటప్పుడు ఈ వాటర్ గురించి మళ్ళీ ఒక విషయాన్ని చెప్తాను. 100 kilometers వచ్చిందండి. చాలా నెమ్మదిగా అలా బైక్ మీద వచ్చేసాము. కాకపోతే రోడ్స్ అనేవి అస్సలు బాగాలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాము. ఫైనల్లీ వి రీచ్డ్ ద ప్లేస్. చూస్తున్నారు కదా. సో సమ్మర్ సీజన్ అవడం వల్ల వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. కాకపోతే ఆ ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్, ఆ వాటర్ ఫాల్ చూడగానే అంతా మర్చిపోతాము. ఆ పైన కూడా ఇంకా పెద్ద వాటర్ ఫాల్ అయితే ఉందంట. సో అక్కడికి కూడా వెళ్దామనేసి అంటున్నారు. బట్ ఇక్కడ వచ్చేసి చాలా ప్లెజెంట్గా ఉంది. చుట్టూ గంభీరమైన దట్టమైన అడవిలా ఉంది. చిన్న గుడి లాంటిది ఉందండి. పూజారి మంత్రాలు కూడా చదువుతున్నారు. ఇప్పుడు నేచర్ని ఆస్వాదించేద్దాం రండి. మాత్రం ఉండాలండి అరుపులు. ఇంకా ఫైనల్లీ పైకి అయితే వచ్చేసామండి. టట్టడాయ్, చూసారు కదా ఎంత పెద్ద వాటర్ ఫాల్ ఉందో. చూస్తున్నారు కదా, అక్కడ జనాలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫోటోషూట్ కూడా చేయించుకుంటున్నారండి. సేమ్ కింద ఎలా అయితే ఉందో మనకి చుట్టూ క్లోజ్ చేసేసి ఉంటుంది గ్రీనరీతో, మధ్యలో ఇలాగా వాటర్ అనేది ఉంటుంది. మంచి సౌండ్ అనేది కూడా మనకి వినిపిస్తుందండి. వింటారా? ఒకసారి వినేయండి మరి. ఆ వాటర్ ఫాల్ కింద తడుస్తూ ఇలా నేచర్ని ఆస్వాదిస్తూ ఉంటే ఉంటుంది మరండి. ఎక్కడ లేని హ్యాపీనెస్ అంతా వచ్చేస్తుందండి. గ్రీనరీ, గ్రీన్ నేచర్ అండ్ ఇలాంటి వాటర్ ఫాల్స్ ఖచ్చితంగా ఎవరికి నచ్చవు చెప్పండి. మా బాబోయ్, మళ్ళీ కిందకి దిగాలండోయ్. ఎక్కేటప్పుడైతే వచ్చేసాం ఎక్కడ 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 అనుకుంటూ. ఇప్పుడైతే కిందకి దిగేటప్పటికి అయిపోతుందండి. చూస్తున్నారు కదా, రూట్ అయితే అస్సలు బాగాలేదండి. చాలా జాగ్రత్తగా దిగాలి. మనం ముందు మనిషి కనిపించాలంటే ఖచ్చితంగా కొంచెం తొందరగా నడాల్సిందే. కానీ మనకి వాటర్ ఫాల్ మనం పైనుంచి కిందకి వెళ్ళేంత వరకు మనకి తోడుగా వచ్చేస్తుంది. ఎందుకనంటే మనం పైకి ఎక్కి కింద దిగుతున్నాం కాబట్టి, అప్పుడు షూట్ చేసింది కాబట్టి. ఖచ్చితంగా మీకు ఏంటంటే ఆ వాటర్ ఫాల్ని చూసుకుంటూ జనాలు ఫుల్గా పైనుంచి కింద వరకు ఎక్కడో చోట ఉంటూనే ఉంటారు. మళ్ళీ ఆ వాటర్ ఫాల్ని మనము ఒకసారి చూస్తూ ఒకసారి దిగి ఎంచక్క ఎంజాయ్ చేస్తూ వచ్చేయచ్చండి. కానీ చాలా జాగ్రత్తగా దిగాలండి. వే అయితే మాత్రం కొంచెం బాగాలేదు, కొంచెం పట్టుకుని దిగటం మంచిది. చూస్తున్నారు కదా, మధ్యలో ఒకసారి వాటర్ ఫాల్ని చూడడం, మళ్ళీ నా వేని నేను స్టార్ట్ చేసుకోవడం. నా ముందు నా వెనకాల ఎవరు జనాలు లేరండో, చక్కచక్కగా వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. ఎందుకనంటే మనిషి కనిపిస్తేనే మనకి కొంచెం ధైర్యంగా అనేది ఉంటుంది. ఏదో వస్తున్నట్టుంది ఖచ్చితంగా. ఇక్కడైతే ఖచ్చితంగా భయపడ్డానండి. ఏమొచ్చిందో చూడండి, తీరా చూస్తే నాకు ఎదురొచ్చింది కుక్క వచ్చింది. అయిపోయింది. చాలా తొందరగా నడిచేస్తున్నాను. ఇంకా మధ్యలో ఒకసారి వాటర్ ఫాల్ని చూసుకోవడం, మళ్ళీ నేను నడకని స్టార్ట్ చేసేసుకోవడం. సో మీకు స్టార్టింగ్లో వచ్చేటప్పుడు వాటర్ని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదండి. మన స్టెప్స్ దగ్గర మనం ఇదంతా దిగిపోయిన తర్వాత, కిందకు వచ్చేసిన తర్వాత అక్కడ కొంచెం మన స్లిప్పర్స్ని లీవ్ చేసేసి ఒక్కసారి ఆ వాటర్లో కాళ్ళు పెట్టుకుంటూ ఉంటుందండి. ఫ్రిడ్జ్ డీప్లో కాళ్ళు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట.
కానీ చాలా ప్లెజెంట్, మైండ్కి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మనకి వే అంతా వీళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ఏ మాత్రం చిన్న ఫ్లోటింగ్ ఆఫ్ వాటర్ ఉన్నా సరే పైకి ఎక్కలేని వాళ్ళు అందరూ కూడా అక్కడే వాళ్ళు ఆ ఫాల్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండి. కాకపోతే ఏంటంటే కొంచెం మనం పైకి ఎక్కి దిగడం వల్ల ఏంటంటే కొంచెం మనకి హడావిడి అనిపిస్తుంది అంతే. ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానండి మరి. బాయ్ బాయ్.